హలో ఎవ్రీవన్. సో మనకి ఆల్రెడీ ఏపీ సెట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా డేస్ అవుతుంది ఆల్రెడీ. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ 9th జనవరి స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి 9th Feb 2026. 9th February 2026 మనకి లాస్ట్ డేట్. ఆ తర్వాత మనకి ఇలాగా లేట్ ఫీజ్ పడుతూ వెళ్తుంది 2000 5000 అని. సో అది మనకి ఓవరాల్ లాస్. కాబట్టి ఎవరైతే అసిస్టెంట్ ప్రొఫెసర్ రోల్స్కి ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఇంకా లెక్చరర్ రోల్స్కి కాలేజెస్లో యూనివర్సిటీస్లో ఇంట్రెస్టెడ్గా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో, వాళ్ళు దీనికి అప్లై చేయొచ్చు. రైట్. సో మీరు ఈ వెబ్సైట్ని విజిట్ అవుతే apset.net.in మీరు విజిట్ అవుతే మీరు డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, ఇలాగ మీరు అప్లైనో క్లిక్ చేస్తే ఇలాగ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. ఈ పాయింట్స్ అన్ని మీరు డిస్కస్ చదివి అప్లికేషన్ ఫీజ్, బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉంటాయి. అవన్నీ మీరు రీడ్ చేసుకొని రిజిస్టర్ హియర్లో కొడితే మనకి ఈ పేజ్కి నావిగేట్ అవుతారు apset.apt ఆన్లైన్లో. రైట్. సో ఇక్కడ మీరు మళ్ళీ ఏం చేయొచ్చు అంటే ఫిల్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలాగా పేజ్ వస్తుంది అనమాట. సో ఇవన్నీ మీకు డీటెయిల్స్ ఫిల్ చేయాలి. రైట్. ఏంటిది, ఫస్ట్ పేమెంట్ చేసుకోవాలి, తర్వాత మీకు స్టార్ట్ అవుద్ది అనమాట. సో సో దానికి ఫస్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే ఈ వెబ్సైట్లోనే అప్లికేషన్ ఫీజ్ పేమెంట్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్, పీజీ హాల్ టికెట్ నెంబర్, మాస్టర్స్ కంపల్సరీ దీనికి. సో అందుకే పీజీ హాల్ టికెట్ నెంబర్ అడుగుతున్నారు. మాస్టర్స్ కంప్లీట్ అయి ఉండాలి. రైట్. ఫైనల్ సెమిస్టర్లో అయినా ఫైన్. సో ఫైనల్ సెమిస్టర్లో ఉంటే అప్లికేబుల్ కాదు, మీరు చూడండి నోటిఫికేషన్ వస్తుంది డీటెయిల్స్ చదువుతున్నప్పుడు. నెక్స్ట్ మొబైల్ నెంబర్, 10th క్లాస్ అకార్డింగ్, డేట్ ఆఫ్ బర్త్, నేమ్, ఈమెయిల్ అడ్రస్, పీజీ, మాస్టర్స్ది హాల్ టికెట్ నెంబర్, నేమ్, అవన్నీ ఫిల్ చేసి పేమెంట్ చేస్తే మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయొచ్చు. సో మీరు అసలు వెబ్సైట్ విజిట్ అయ్యి డెఫినెట్గా లాస్ట్ డేట్ February 9th కల్లా అప్లై చేయండి. ఆ తర్వాత మనకి లేట్ ఫీజ్ పడుతుంది. ఓకే. రైట్. థ్యాంక్ యూ.